ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ద్రోహం మోసం తప్ప ఏమీ లేదు అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బడ్జెట్లో 6 గ్యారెంటీలు మర్చిపోయారు అని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారు అని సెటైర్లు వేశారు. స్కీమ్లను మరిపించి స్కామ్లను తిరగలేపారు అని విమర్శించారు. రేవంత్ సర్కారు బీసీల గొంతు కోసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ఒక మోసం, అంతా ద్రోహమే తప్ప అందులో ఏమీ లేదు కదా. అప్పుడు ఉపన్యాసం ఇచ్చుకుంటూ పోయారు తప్ప ఇంకొక మాట ఎక్కడ కూడా రాలేదు. అన్ని వర్గాల ప్రజలకి మోసమే చేసినారు, ఎక్కడ కూడా స్పష్టత లేదు. విద్యకు సంబంధించిన మోసమే, ఉద్యోగాలకు సంబంధించి మోసమే, కార్మికులకు మోసమే. ఆటో కార్మికులు పాపం వాళ్ళకు ఉన్న జీతాన్ని పోగొట్టిరు, ఉన్న జీవితాన్ని పోగొట్టినరు. వాళ్ళు కనీసం ఈఎంఐలు కట్టుకునే స్థితిలో లేరు. నెలకు 1000 రూపాయలు ఇస్తామని వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆనాడు ఎలక్షన్ హామీలో ఆ ప్రస్తావన కూడా లేదు. ప్రజలకి చెవిలో పువ్వులు పెట్టిరు తప్ప ఇంకొకటి లేదు.